అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. అందులో మనం ఉండాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కాణిపాకం వినాయకుడి ఆలయం గురించి తెలుసుకుందామండి. తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలామంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం. ఈ వినాయకుడు రోజు రోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. హిందువులు ఎలాంటి శుభకార్యాలు చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుని పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడుగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం వినాయకుడు వెలిసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం ఉన్న క్షేత్రాలలో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినాయకుణ్ణి ఎవ్వరూ ప్రతిష్ఠించలేదు, తానే స్వయంగా వెలిశాడు. అందుకే కాణిపాకం వినాయకుణ్ణి స్వయంభూ అంటారు. కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిగిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వంగా సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం చేయించారు. ప్రస్తుతం సరిపోవడం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడనే కాణిపాకం విఘ్నేశ్వరుణ్ణి ముందు ప్రయాణం చేయటానికి అబద్ధికులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రయాణం చేస్తారా అంటూ సవాలు విసురుతారు. కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడూ నీరుంటుంది. పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది. కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు యుగగుడి చెవిటివారైన ముగ్గురు అన్నతమ్ములు వ్యవసాయ భూమి. కొద్ది రోజులకు వారు వ్యవసాయ భూమిలో నీరెండిపోవడం గమనించారు. బావిని ఇంకొద్దిగా త్రవ్వితే నీరొస్తాయని తవ్వడం మొదలెట్టారు. అలా మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరడం మొదలయింది. కొద్దిగా బావి నిండుతుంది. ముగ్గురు అన్నతమ్ములు ఏమైందోనని గమనించగా వినాయకుని విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని పూజించగా వారి మొక్కు అవిటితనం పోయి ఆ ముగ్గురికి అవిటితనము పోయి మామూలు మనుషులుగా మారారు. ఆ విషయం గ్రామస్తులకు తెలిసి పూజించటం మొదలు పెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయల నీరు కాణిపారకం అంతా విస్తర్యం పాకింది. దానితో ఆ స్థలానికి కాణిపారకం అనే తమిళ పేరొచ్చింది. అదే వాడుకలోకొచ్చేటప్పటికి కాణిపాకంగా మారింది. ఆ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. రోజు రోజుకి పరిణామం పెరగటం కాణిపాక విగ్రహ ప్రత్యేకత. ఇప్పటికీ విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది. మరో చెప్పుకోతగ్గ విశేషం ఏమిటంటే ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు. అందుకే ఆ బావి నీటినే పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఉంది. అదే కాణిపాక వినాయకుని సత్యనీతి మారుపేరు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ఏదైనా తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందున్న నీటిలో స్నానం చేయిస్తే ఆ తప్పు ఒప్పుకుంటారని ప్రసిద్ధి. అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తాడని అక్కడ ప్రజల నమ్మకం. ఆ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి 11 కిలోమీటర్ దూరంలో ఉంది.
ఇక తిరుమల తిరుపతికి చాలా దగ్గర కాబట్టి వీలు చిక్కినప్పుడల్లా దర్శించుకుంటూ ఉండండి. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి. కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి. వరసిద్ధి వినాయకుని ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్నమైన మండపము ఉన్నాయి. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయువ దిశలో మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది. షణ్ముఖ దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. అది ఎవ్వరికి అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు. అది దేవత సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగపై మణి కూడా దర్శనమిస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెబుతూ ఉంటారు. దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్లు చరిత్రక ఆధారాలున్నాయి. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయము ఉంది. పూర్వము జనమేజయుడు సర్పయాగం చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించటం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. కాణిపాకంలో ప్రసిద్ధి అయిన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మండపము, అద్దాల మేడ కూడా ఉంది. ఈ ఊరు 3వ వంతు వివిధ దేవాలయములలో నిండి ఉంది. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధం నిలయం. బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది. ఇక్కడే వరసిద్ధి వినాయక ఆలయంలో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజస్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామివారి ఆలయానికి వాయువ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయము ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంలో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలో ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయములున్నాయి.